జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 132వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే వ్యాఖ్యానే చతుర్థాంసే తృతీయోధ్యాయ త్రిశంకు కథ గురించి. అతశ్చ మాంధాతు పుత్ర సంతతిరభిధీయతే. ఇక ఇప్పుడు మాంధాత పుత్ర సంతతిని చెబుతాను. అంబరీషస్య మాంధాతృ ననయస్య యువనాస్వః పుత్రో భవత్. మాంధాత పుత్రుడైన అంబరీషునకు యువనాశ్వుడు పుత్రుడాయను. తస్మాద్ధారీతః యతోంగిరసో హారీతః. యువనాశ్వునకు హారీతుడు, అంగిరసులు హారీతుని సంతతివారు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా యతోంగిరస ఇతి అదహరీతానాం త్ర్యార్షేయ అంగిరా సాంబరీష యవ్వనాశ్వ ఇతి ప్రవరపాఠాత్. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యతోంగిరస అని. ఇప్పుడు హారీతులకు ముగ్గురు ఋషులు గల ప్రవర, అంగిరస, అంబరీష, యవనాశ్వ పఠిస్తున్నారు కదా. రసాతలే చ మౌనేయా నామ గంధర్వా బభూవుః షట్కోటి సంఖ్యాతాః తైరశేషాణి నాగకులాని అపహృత ప్రధాన రత్నాధిపత్యాని అక్రియంతాం. రసాతలమున కాశ్యపుని భార్య అయిన ముని యొక్క తనయులు గంధర్వులు 6 కోట్ల మంది కలరు. వారు సకల నాగకులముల ప్రధాన రత్నాధిపత్యములను అపహరించిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా రసాతల ఇతి మౌనేయాః కాశ్యపపత్న్యాః మునేః తనయాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. రసాతల అని మౌనేయాః కాశ్యపపత్ని ముని తనయులు. తైశ్చ గంధర్వ వీర్యావధూతైః ఉరగేశ్వర్యైః స్తూయమానో భగవాన్ శేష దేవేశః స్తవ శ్రవణోన్మీలితో నిద్ర పుండరీక నయనో జలశయనః నిద్రావసాన విబుద్ధః ప్రణిపత్యాభిహితః భగవన్నస్మాకమేతేభ్యో గంధర్వేభ్యో భయముత్పన్నం ఖదముపశమమేష్యతీతి. గంధర్వుల పరాక్రమముల చేత తిరస్కరించబడిన నాగపతులు అశేష దేవాధిపతి స్తవమును వినుట వలన నిద్ర తొలగి తెరుచుకున్న పుండరీక నయనములు కలవాడు శేషసాయి నిద్ర అయిపోగానే లేచిన వానిని నమస్కరించి ఇట్లు పలికిరి. భగవంతుడా, మాకు ఈ గంధర్వుల నుండి భయము కలిగినది ఎట్లు తొలగును అని. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా తైశ్చేతే జలశయనం క్షీరాబ్ధౌ శేషతల్పం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తైశ్చ అని. జలశయన అనగా క్షీరసాగరమున శేషతల్పము. ఆహ చ భగవాననాదినిధనః పురుషోత్తమో యో సౌ యవ్వనాశ్వస్య మాంధాతుః పురుకుత్సునామా పుత్రః తమః మనుప్రవిశ్య తానశేషా దుష్టగంధర్వాన్ ఉపశమం నయిష్యామీతి. అనాదినిధనుడైన పురుషోత్తముడు ఇట్లు పలికెను. యువనాశ్వపుత్రుడైన మాంధాత యొక్క పుత్రుడు పురుకుత్సుడు కలడు. నేను అతనిలో ప్రవేశించి ఆ సకల దుష్ట గంధర్వులను నశింపచేసెదను అని. తదాకర్ణ్య భగవతే జలసాయినే కృత ప్రణామాః పునర్నాగలోకమాగతాః పన్నగాధిపతయో నర్మదాంచ పురుకుత్స నయనాయ చోదయామాసుః. ఆ మాటలను విని జలసాయి భగవానునకు నమస్కరించి మరలా నాగలోకమునకు వచ్చరి. ఆపన్నగాధిపతులు పురుకుత్సుని తీసుకుని వచ్చుటకు నర్మదను ప్రేరేపించిరి. సా చైనం రసాతలం నీతవతి. ఆ నర్మద ఈ పురుకుత్సుని రసాతలమునకు కొనిపోయినది. రసాతలగతశ్చ సౌరభగవత్తేజస ఆప్యాయితాత్మవీర్యః సకల గంధర్వాన్ని జఘాన. రసాతలముననున్న ఈ పురుకుచ్చుడు భగవానుని తేజస్సుతో ఆవేశింపబడి సకల గంధర్వులను సంహరించను. పునశ్చ స్వపుర మా జగమ. పురుకుచ్చుడు మరలా తన నగరమునకు వచ్చను. సకల పన్నగపతయశ్చ నర్మదాయే వరం దదుః. యస్తేనుస్మరణ సమవేతం నామ గ్రహణం కరిష్యతి న తస్య సర్ప విషభయం భవిష్యతీతి. సకల నాగరాజులు నర్మదకు వరమునిచ్చరి. నీ స్మరణతో కూడుకొనిన నామగ్రహణము చేసిన వానికి సర్ప విష భయం ఉండదు. అత్ర చ శ్లోకః. ఇక్కడ ఒక శ్లోకము.
నర్మదాయై నమః ప్రాతర్నర్మదాయై నమో నిసిన్నమోస్తు నర్మదే తుభ్యం త్రాహి మాం విషసర్పతః. ప్రాతకాలము నర్మదకు నమస్కారము, రాత్రి నర్మదకు నమస్కారము. నర్మదా నీకు నమస్కారము, నన్ను విషసర్పముల నుండి రక్షింపుము. కీర్త్యుశ్చార్య అహర్నిశమంధకార ప్రవేశే వా సర్పైర్న దస్యతే న చాపి కృతానుస్మరణ భుజో విషమపి భుక్తమపఘాతాయ భవతి. ఇట్లు పలికి పగలు రాత్రి అంధకారమున ప్రవేశించినను సర్పములు కరువవు. నర్మదా నామస్మరణ చేసినవాడు విషము భుజించినను చంపదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఇతి కృతానుస్మరణ భుజః నర్మదాం స్మృత్వాన్నాది భుంజానస్య. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం ఇతి అని. కృతానుస్మరణ భుజః అనగా నర్మదను స్మరించి అన్నాదులను భుజించిన వానికి పురుకుత్సాయ చ సంతతి విచ్ఛేదో న భవిష్యతీత్యురగపతయో వరం దదుః. పురుకుత్సునకు సంతతి విచ్ఛేదము జరగదని నాగపతులు వరమునిచ్చిరి. పురుకుత్సో నర్మదాయాం త్రసదస్యుమజీజనత్. పురుకుత్సుడు నర్మదయందు త్రిసదన్యుని పుత్రునిగా పొందెను. త్రసదస్యుసుతః సంభూతో అనరణ్యహతం రావణో దిగ్విజయే నిజఘాన. త్రసదస్యు వలన అనరణ్యుడు కలిగెను. ఆ అనరణ్యుని రావణుడు దిగ్విజయమున వధించెను. అనరణ్యస్య పృషదస్య హర్యస్వ పుత్రోభవత్. అనరణ్యునకు పృషదస్యునకు హర్యస్యుడు పుత్రుడు కలిగెను. తస్య చ హస్తః పుత్రోభవత్. హర్యశ్వునకు పుత్రుడు హస్తుడు కలిగెను. తతశ్చ వసుమనాః తస్యాపి త్రిధన్వనః త్రయ్యారుణిః. హస్తునకు వసుమనునకు త్రిధన్వునకు త్రయ్యారుణి పుత్రుడు కలిగెను. త్రయ్యారుణేః సత్యవ్రతః యోऽసౌ త్రిశంకు సంజ్ఞామవాప. త్రయ్యారునికి సత్యవ్రతుడు, ఇతనే త్రిశంకు అనే పేరును పొందెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య త్రయారుణేతి పరిణీయమాన విప్రకన్యాహరణ క్రుద్ధస్వ పితృశాపాశ్చండాలతాం గతః వసిష్ఠధేనుం హత్వా వృధా జిఘాంసే తిత్రిభిద్దోషైస్త్రిశంకుః. యదా శ్రీహరివంశే పితుశ్చ పరితోషేణ గురుదోగ్ధ్రీవధేన చ అప్రోక్షితోపయోగాశ్చ త్రివిధస్తే వ్యతిక్రమః. ఏవం త్రీణ్యస్యం కూనితాని దృష్ట్వా మహాయశాః త్రిశంకురితే హోవాచ త్రిశంకుస్తేన సస్మృత ఇతి. త్రయ్యారునికి సత్యవ్రతుడు, ఇతనే త్రిశంకు అని పేరును పొందెను. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం త్రయ్యారుణే అని. వివాహము చేసుకోబోతున్న విప్రకన్యను హరించడం వలన కోపించిన తండ్రి శాపం వలన చండాలత్వ ప్రాప్తి, వశిష్ఠధేనువును అకారణంగా చంపుట అను 3 దోషాలతో త్రిశంకు ఆయను. ఆ విషయమే శ్రీహరి వంశములో ఇలా చెప్పారు. తండ్రి అసంతృప్తితో గురువుగారి ఆవును వధించుటతో, ప్రోక్షించకుండా మాంసమును ఉపయోగించడంతో నీకు ఈ 3 దోషములు సంక్రమించినవి. ఇట్లు ఇతనికి 3 శంకులుండుట వలన అతను త్రిశంకు అనబడుచున్నాడు. అందువలన అతను త్రిశంకువు అయినాడు. సచండాలతాముపగతశ్చ. అతను అనగా సత్యవ్రతుడు చండాలత్వమును పొందెను. ద్వాదశవార్షిక్యామనావృష్ట్యాం విశ్వామిత్ర కళత్రాపత్య పోషణార్థం చండాల ప్రతిగ్రహ పరిహరణాయ చ జాహ్నవీతీరణ్యగ్రోధే మృగమాంసమనుదినం బబంధ. ఒకసారి 12 సంవత్సరాల అనావృష్టి ఏర్పడినది. ఆ కరువులో త్రిశంకువు విశ్వామిత్రుని భార్యను పుత్రులను పోషించుటకు చండాలుని నుండి స్వీకరించి ఉండకుండా ఉండుటకు జాహ్నవీ తీరముననున్న మర్రి చెట్టుకు ప్రతిదినము మృగమాంసమును కట్టుచుండెను. సతు పరితుష్టేన విశ్వామిత్రేణ సశరీర స్వర్గమారోపితః. అంతట సంతోషించిన విశ్వామిత్రుడు త్రిశంకువును స్వర్గమునకు శరీరముతో పంపెను. త్రిశంకోః హరిశ్చంద్రః తస్మాద్రోహితాశ్వః తతశ్చ హరితః హరితస్యాపి చంచుః చంచోః విజయ వసుదేవౌ రురుకో విజయాత్ రురుకస్య వృకః
త్రిశంకువు నుండి హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు నుండి రోహితాశ్వుడు, రోహితాశ్వుని నుండి హరితుడు, హరితుని నుండి చంచు, చంచువునకు విజయ వసుదేవులు, విజయునికి రురుకుడు, రురుకునికి వృకుడు పుత్రుడు కలిగను. జయ శ్రీమన్నారాయణ.